వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం. ఎల్ఎండిలో తవ్వకాలు జరిపిన వ్యక్తులను గ్రామస్తులు ప్రశ్నించడంతో పరారు. పెద్దపల్లిలో కోతుల హల్చల్, ప్రజల భయాందోళన. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని డిమాండ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తాకిన నైరుతి రుతుపవనాలు 27 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం. తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడి. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 25,000 మార్కు దాటిన నిఫ్టీ. సెన్సెక్స్ 455 పాయింట్ల లాభం. పీసీసీ కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పీసీసీ కార్యవర్గంతో తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 లేదా 5 అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉండవచ్చని తెలుస్తుంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించే అవకాశం ఉంది. ఎంపీలో బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. తనకు ఏ పదవి ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని బలరాం నాయక్ ఈనాడుకు తెలిపారు. మంత్రి పదవులకు ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అందులో సర్దుబాటు చేయాలని ఎమ్మెల్యేకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై చర్చలు సాగుతున్నాయి. జిల్లాల వారీగా 2017 నుంచి కాంగ్రెస్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నేతల పేర్లు, వారి వివరాలను ఇప్పటికే ఏఐసీసీ సేకరించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకుంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై అధిష్టానానికి ఇప్పటికే స్పష్టత ఉందని సీనియర్ నేతలు తెలిపారు. ఒక్కో పదవికి 3 పేర్లను పీసీసీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఏ ఒక్క సామాజిక వర్గానికి 2 పదవులు ఇవ్వకూడదనే విధానం అనుసరించనున్నారు. ఉదాహరణకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఒకే సామాజిక వర్గానికి చెందిన 2కి ఇవ్వరు. విద్యుత్ కార్మికులకు ₹1 కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్లో ఎన్డీపీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ₹1 ప్రమాద చెక్కుతో పాటు విద్యుత్ శాఖలో రమేష్, శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ, విద్యుత్ కార్మికునికి ₹1 ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోని సాధ్యమైందని తెలిపారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతుందని తెలిపారు. కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి అనంతరం విద్యుత్ సంస్థల్లోనూ ఆచరణలోకి తీసుకువచ్చిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ₹1 పైబడి ప్రమాద బీమా విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులందరిలో ఓ కొత్త భరోసా నింపుతుందన్నారు. విద్యుత్ ఉద్యోగులు అంకిత భావంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్డీపీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యుత్ బ్యాంక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ని వీరు కలిశారు. సుమారు గంట పాటు చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి కేసీ వేణుగోపాల్తో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. అనంతరం రాహుల్ గాంధీని కలవనున్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాబోయే 3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని పలు గ్రామాల్లో 103 మంది ఎస్సీ మహిళలకు కుట్టు మిషన్లను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. కుట్టు మిషన్లతో పాటు శిక్షణ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులో మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలు రాణించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, ఆదర్శంగా నిలవాలని కోరారు. మొత్తం టెక్నికల్ లిస్ట్ వచ్చి అసెంబ్లీ చేసేవాడి వాళ్ళకి అప్పచెప్తారు. అన్న మా పేరు లిస్ట్ వచ్చింది అయినా మాది రాలేదంటే ఇక్కడ మహేష్ మాట్లాడతాడు, ఆయన ఉద్యోగం పోతుంది, ఇది చేయబోతుంది. ముందే చెప్తాను విషయం ఏమాత్రం వచ్చిన పొరపాటు భవిష్యత్తులో స్వయంగా మీరు మీ సంఘాల పరంగా ఇంకా ముందుకు రావాలంటే అన్న మాకు ఈ విధంగా వస్తామన్నా మాకు ఈ విధంగా చేయదండి అంటే బ్యాంకుల ద్వారా కానీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ద్వారా కానీ మన ఆర్థికంగా రూల్స్ విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా మీకు మహిళా సంఘ సోదరులకు కూడా మీకు అండగా ఉంటామనే విషయం తెలియజేసుకుంటూ ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 25,000 మార్క్ పైన స్థిరపడింది. ఉదయం 207 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్టంగా 771 పాయింట్లు పెరిగింది. 66 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్టంగా 227 పాయింట్లు లాభపడింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరికి సెన్సెక్స్ 455 పాయింట్ల లాభంతో 82,175 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,001 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్సీలో 2,301 కంపెనీలు లాభపడగా 1,772 స్టాక్స్ నష్టపోయాయి. 194 కంపెనీలు ఫ్లాట్గా ముగిశాయి. 107 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా 42 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్ను తాకాయి. బీఎస్సీలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ 2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అన్ని రంగాల షేర్లు రాణించాయి. బీఎస్సీలో ఐటీ, ఆటో ఇండెక్స్లు 1% పైగా పెరిగాయి. ఎఫ్ఎంసీజీ సూచీ 0.98% పెరగగా క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.91%, మెటల్ ఇండెక్స్ 0.87%, ఇన్ఫ్రా ఇండెక్స్ 0.80%, రియల్టీ ఇండెక్స్ 0.75% లాభపడ్డాయి. పిఎస్యు పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఇండెక్స్లు 0.5% పైగా పెరిగాయి. బీఎస్సీ సెన్సెక్స్ 30 ఇండెక్స్లో 22 కంపెనీలు లాభాలతో 8 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. M&M 2.17% లాభపడగా నెస్లే 1.65%, హెచ్సిఎల్ టెక్ 1.53%, టాటా మోటార్స్ 1.52% పెరిగాయి. ఐటీసీఎల్టీ, టెక్ మహీంద్రా, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ 1% పైగా లాభపడ్డాయి. ఎటర్నల్ అత్యధికంగా 4.51% నష్టపోయింది. అల్ట్రాటెక్ సిమెంట్ 0.47%, పవర్ గ్రిడ్ 0.45%, సన్ ఫార్మా 0.45%, ఎన్టీపీసీ 0.32% నష్టపోయాయి. పెద్దపల్లిలో కోతులు హల్చల్ చేస్తున్నాయి. ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. కోతులు పడుకుని ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశాయి. కోతులు కదలకుండా బైఠాయించడంతో ప్రయాణికులు ఫ్లైఓవర్పై అవతల వైపు వెళ్లలేక ప్రమాదకర పరిస్థితిలో పట్టాలపై నుంచి దాటారు. ఓవైపు రైళ్లు వెళ్తుండగా మరోవైపు కోతుల భయంతో ప్రయాణికులు పట్టాలు దాటిపోవడం చూపర్లను భయాందోళనకు గురి చేసింది. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. ఎల్ఎండిలో తవ్వకాలు జరిపిన వ్యక్తులను గ్రామస్తులు ప్రశ్నించడంతో పరారయ్యారు. కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండి రిజర్వాయర్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీ తాపల లక్ష్మీ నరసింహస్వామి గుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల జేసీబీ యంత్రంతో తవ్వకాలు చేపట్టారు. రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన రైతుల సమాచారంతో గ్రామస్తులు వెళ్లి సదరు వ్యక్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్తూ గొడవకు దిగారు. తమకు ఇరిగేషన్ అధికారుల అనుమతులున్నాయని ఎదురు తిరిగారు. దీంతో గ్రామస్తులు అధికారులను అడగ్గా తామేమీ అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. గ్రామస్తులు గట్టిగా ప్రశ్నించడంతో అక్కడి నుండి పరారయ్యారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేపట్టారని, అధికారులు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కాలనీకి చెందిన వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న వారికి బయటకు తీయాలని రామకృష్ణ కాలనీకి చెందిన సంపత్ రెడ్డి, అంజయ్య అధికారులను కోరారు. కాలనీ ప్రజలకు మరియు గ్రామ పెద్దలకు తెలియనగా మన తాపాల నరసింహస్వామి గుప్త చుట్టూ కొంతమంది దుండగులు గుప్త నిధుల కొరకు ఇక్కడ తవ్వకాలు తవ్వే కార్యక్రమం మొదలుపెట్టుకున్నారు. ఇక్కడ వారు చెప్పే సమాధానం, మేము ఇక్కడ కాంట్రాక్టర్ వచ్చి ఇక్కడ గుడి డెవలప్మెంట్ కొరకు గుడిని డెవలప్మెంట్ చేద్దాము, దీనికి చుట్టూ మట్టి పోసి డెవలప్ చేద్దామని ఒక పన్నాగం పండి ఇక్కడ పెద్ద ఎత్తున కోతి తీసి
ఒకసారి చూపెట్టి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు యత్నించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. వారిని భరోసా నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇరు వర్గాల తోపులాటతో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణవేలికి గాయమైంది. కరీంనగర్లో 2 రోజుల పాటు తానాఖాన్ పేరుతో నిర్వహించిన డాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ తానాఖాన్ సెమినార్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రైవేట్ డాక్టర్స్ సుమారు 500 మంది హాజరయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై 2 రోజులు సమీక్షించారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరై డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాన్ఫరెన్స్ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అరుణ్ కటారి బాధ్యతలు స్వీకరించారు. చిన్న మధ్యతరగతి ఆసుపత్రులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తానా కాన్ఫరెన్స్ చేపట్టినట్లు ప్రతినిధుల బృందం వైద్యులు చాట్ల శ్రీధర్ తెలిపారు. ఆసుపత్రి సమస్యలతో పాటు అధునాతన పద్ధతుల వినియోగంపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ ఉన్న నరేందర్ రెడ్డి గారు మరి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న మా డాక్టర్స్ చాలా రోజుల తర్వాత కూడా కలవడం జరిగింది. పెద్ద డాక్టర్స్ అందరికీ కూడా అటువైపు ఉన్న చిన్న హాస్పిటల్కి సంబంధించి తెలంగాణ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ సోదరి వాళ్ళకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తానాఖాన్ 2025 నేను ఎప్పుడే అడుగుతా ఉన్నా, ప్రతి సంవత్సరం ఒక జోన్ వైజ్గా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామని ఆ సోదరు డాక్టర్ అమిత్ గారు చెప్పడం. సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుని కుమారుడి రిసెప్షన్కు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరై వధువులను ఆశీర్వదించారు. సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కుమారుని రిసెప్షన్ వేడుకకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై వధువులను ఆశీర్వదించారు. బలగం నటుడు జీవిబాబు వరంగల్లో కన్నుమూశారు. కమెడియన్ వేణు ఎల్దండి దిల్ రాజు ప్రొడక్షన్లో మొదటిసారి దర్శకత్వం వహించిన బలగం సినిమాలో హీరో ప్రియదర్శి తాతగా నటించిన జీవిబాబు ఈరోజు తెల్లవారుజామున వరంగల్లో మరణించారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ పొందుతున్నారు. ఈ మధ్య బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి హీరో ప్రియదర్శి జీవిబాబు వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. బలగం చిత్ర బృందంలోని సభ్యులు బాలు కాయితి, ఆకునూరి దేవయ్య, బలగం కుమరమ్మలు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వచ్చారు. డైరెక్టర్ వేణు ఎల్దండి జీవిబాబు సతీమణితో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. జీవిబాబుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ ఇంతలోనే జీవిబాబు మరణించడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని డైరెక్టర్ వేణు ఎల్దండి పేర్కొన్నారు. హీరో ప్రియదర్శి జీవిబాబు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. జీవిబాబు రంగస్థల నటుడు. బలగం సినిమా తర్వాత రజాకర్ సినిమాలో కూడా నటించారు. మొత్తం ఇప్పటికీ జీవిబాబు 20 సినిమాలకు పైగా నటించిన బలగం సినిమాతో గుర్తింపు వచ్చింది. మహారాష్ట్రలోని లోనావాలా పర్యాటక కేంద్రంలో సూపర్ బ్రెయిన్ యోగాపై గుంజిల మాస్టర్ అందజీవన్ రావు మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24 నుండి 26 వరకు మహారాష్ట్రంలోని లోనావాలా పర్యాటక పట్టణంలో నిర్వహించబడుతున్న గ్లోబల్ ఆయుష్ సమిట్ 2025 అంతర్జాతీయ సదస్సులో ఏఐ పవర్డ్ సూపర్ బ్రెయిన్ యోగా ఫర్ సుపీరియర్ ఇంటెలెక్ట్ అండ్ వెల్బీయింగ్ అనే అంశంపై గుంజిల మాస్టర్ అందజీవన్ రావు తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజిల మాస్టర్గా పేరొందిన అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ ఇది గణపతి పూజ విధానంలో గుంజిళ్లు తీసే ముఖ్యమైన ప్రక్రియ అని తెలిపారు. ఈ గుంజిళ్లు సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని, దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా సాధన చేస్తున్నారని తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరుగుతుందని పలు పరిశోధనలలో తేలిందన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఆయుష్ సమిట్ కార్యక్రమ నిర్వాహకులు అందజీవన్ రావును ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సూచించారు.
ఉమ్మడి బాల్కొండ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, బాల్కొండ నియోజకవర్గ పర్యవేక్షకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలని, ప్రజల సమస్యలను తీర్చలేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో తాను ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీని నమ్మి వేల మంది ఓట్లు వేశారని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఏకాభిప్రాయంతో గ్రామ మండల నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వమని, సకల జనుల మేలు కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామని, అర్హత ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా సొంతింటికలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, రేషన్ కార్డులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, ఇప్పటికే ఎంతో మంది పేర్లు రేషన్ కార్డులలో చేర్చబడ్డాయని తెలిపారు. భారీ వర్షాలకు కొనుగోలు జరుగుతున్న సమయంలోనే వరి ధాన్యం తడిసిపోయిందని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ మేరకు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయని, వర్షంలో కూడా ఇప్పటి వరకు కొనుగోలు ఆగలేదని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు తర్వాత వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, త్వరలోనే బోనస్ కూడా రైతులకు అందుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు త్వరితగతిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుతున్నాయని, ప్రజలంతా ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ యాదవ్, బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ముప్పాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పకుండా వచ్చినాక నేను చెప్పిస్తున్నా, ఫస్ట్ చూస్తా. కానీ ఆళ్ళు వాడేసినట్టు మొక్క మీద వాడేసుడు, చింపి పడేసుడు మనం పని చేయొద్దు. వాళ్ళు మన అవసరానికి మన దగ్గరకు వచ్చింది. మీకు తెలియదు, కొంతమంది ఇంటికాడ నిలబడతారు పొద్దు నుంచి సాయంత్రం దాకా, ఆడోళ్ళు తెలక. అరైనా లేడమ్మా హైదరాబాద్లో అంట ఊడినారట. చూసి వాళ్ళకి పాపం భోజనం పెట్టి ఒక పూట 2 పూటలు పెట్టి పంపిస్తున్నాడు, రాడమ్మా. అప్పుడు వాళ్ళ కళ్ళు పోయినాక పోతారు, పాపం ఇంటికి వెళ్ళిపోతారు. అటువంటి పరిస్థితి ఉంది ప్రజలది. కొంతమందిది అందరు మన లెక్క ఉండరు. కొంతమందికి ఎవరిని కలవాలో తెలియదు. మీ ఇంటి పక్కకు ఉంటే మీతో కలాలన్న పని తెలియదు. ఓళ్ళు ఒకళ్ళు చెప్తారు, అరే పలానోడి దగ్గర కొన్నా నా నంబర్ ఉరికొస్తాడు నా దగ్గరికి. నేను వాళ్ళు వెనుక కొడితే ఎట్లుంటుంది? స్కూల్ బస్ ఫిట్నెస్ బాధ్యత యాజమాన్యాలదేనని, ప్రతి బస్సును ఫిట్నెస్ చేయించాలని జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పాఠశాల యాజమాన్యాలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ బడి పిల్లల బాధ్యత మనందరిదన్నారు. 15 సంవత్సరాలు దాటిన బస్సును ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే 60 సంవత్సరాలు వయసు పైబడిన డ్రైవర్లు బస్సులను నడపడానికి అనర్హులన్నారు. ప్రధానంగా డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఓవర్లోడ్తో ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దని తెలిపారు. తల్లిదండ్రులు కూడా బాధ్యత వ్యవహరించాలని పేర్కొన్నారు. మానవ తప్పిదాలతో 80% ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప రవాణా శాఖ అధికారి దుర్గప్రసాద్ ప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, రవాణా శాఖ సభ్యుడు రాజా నిరేందర్, ఎంవీఐలు పాల్గొన్నారు. ఒక 25,000 రూపాయలు అంటే ప్రమాదంలో అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే ఆ క్షతగాత్రుని హాస్పిటల్కి తరలించే ఎవరైతే కోరుకుంటారో వారికి 25,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ సిఫారసు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము 25,000 రూపాయలు వారికి మొన్నటి వరకు 5,000 ఉండేది. గత నెలలోనే ఈ మార్గదర్శకాలు సవరించబడ్డాయి. 25,000 రూపాయలు వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గత 10 రోజుల క్రితమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభను జయప్రదం చేయండి ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా బాధ్యులు వైఓమయ్య మాట్లాడుతూ జనగణనలో కులగణన చేయాలని, బీసీల దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచాలని, రాజకీయంగా ఉద్యోగాల్లో దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తదితర డిమాండ్లతో జిల్లాలో బీసీల సమస్యలపై భవిష్యత్ పోరాటాలకు రూపొందించుకోవడానికి నిజామాబాద్ జిల్లా బీసీ హక్కుల సాధన సమితి మహాసభ నగరంలోని కపిల హోటల్లో నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభకు రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు హాజరవుతున్నారన్నారు. కావున జిల్లాలోని బీసీలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్లో యూనియన్ జిల్లా నాయకులు టి చక్రపాణి, పిన్నెల హనుమన్లు, కండ్లకోయ గంగాధర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా మహాసభ ఈ నెల 27వ తేదీ మంగళవారం రోజున నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్లో నిర్వహిస్తూ ఉన్నాం.
ఈ మహాసభకి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లాలోని వివిధ కులాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ మహాసభకు హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం. ఎల్ఎండిలో తవ్వకాలు జరిపిన వ్యక్తులను గ్రామస్తులు ప్రశ్నించడంతో పరారు. పెద్దపల్లిలో కోతుల హల్చల్, ప్రజల భయాందోళన. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని డిమాండ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తాకిన నైరుతి రుతుపవనాలు 27 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం. తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడి. లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 25,000 మార్కు దాటిన నిఫ్టీ. సెన్సెక్స్ 455 పాయింట్ల లాభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.